गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः चंद्रिकाय नमस्ते शारदा देवी अस्मि पुरवासी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 231వ రోజు ప్రవచనం. మన ఇవాళ నుంచి కొన్ని రోజుల పాటు నేను చెప్పాను కదా, కాళహస్తీశ్వర మహాత్మ్యం ఉంటుంది. ఇంచుమించు ఇవాళ గురువారం కదండి, వచ్చే బుధవారం వరకు. వచ్చే బుధవారం నుంచి రామచరితమానస మహాదేవ మహాదేవ మహాదేవ. ఆ నక్కీరుడు చేసినటువంటి వెళ్ళాడు, ఆ వెళ్ళినటువంటి ఇది కూడా వెళ్ళాడు. శ్రీనివాస ఇక్కడ ఎలా ఉందంటే, వెళ్ళాడు కాశీ, వెళ్ళాడు కాశీ తర్వాత ఈయన గయా అని చెప్పారు. గయా అంటే అక్కడ ఏంటంటే అది నాభి. క్లోజ్ అయింది అది ఏంటో బట్టి. మహాదేవ తల్లి ఎలా ఉంది మీకు? మీరు ఎప్పుడు వస్తారు? అవును మరి ఎక్కడ మన ఇంట్లో ఉంది కదా, రావాలి. అందుకే
మహాదేవ్. కాబట్టి ఆయన కాశీ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అరణ్యంలో వెళ్ళిపోయాడు. అక్కడ దిక్కుతోచదు. అప్పటికి ఆయనకి ఈ ఒంటి నిండా ఈ కుష్టు బాగా ప్రబలిపోయింది. అందులోంచి చీము నెత్తురు ఇలా చిక్కిర్లు స్ప్రింట్లో. దానికోసం ఈగలు వస్తాయి. ఆ ఈగలు దాని మీద వాలి మానుతున్న పుండుని కూడా వాటిని అవి ఏం చేస్తాయంటే ఈగలు వాలి దాన్ని తింటాయి. అనేప్పటికీ అది మరీ పుండు, మళ్ళీ ఎర్ర పుండు పడుతుంది, మళ్ళీ ఇలా పాపం చాలా ఇబ్బంది పడుతుంది. నడవలేకపోతుంది. మధ్యలో ఆగుతున్నాడు, కొద్దిసేపు కూర్చుంటున్నాడు, కొద్దిసేపు అలాగే దొరుకుతున్నాడు. చూసారా, రాజప్రసాదంలో రాజ భోగాలన్నీ అనుభవిస్తూ హాయిగా భోగాలు ఏదో చేసుకుంటుంటారు. ఈశ్వర ధిక్కారం మూలంగా ఇస్తారు. సరే, ఇవన్నీ చూశాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూశాడు. ఆ తర్వాత ఇక్కడ చక్కటి కేటగిరి పద్యం ఉంటుంది, శ్లేషాలంకారంతో ఉన్నది. ఇది మనం చాలా జాగ్రత్తగా వినవలసిన పద్యం. కాబట్టి వాళ్ళు ఇది ఒక్కటే చెప్పుకున్నాం, తప్పలేదు. చదువు. కేటగిరి పద్యం. ఇందులో శ్లేష అంటే ఒక విధంగా చూస్తే ఒక అర్థం వస్తుంది, ఇంకో అర్థం చూస్తే ఇంకో అర్థం వస్తుంది. హంస సంసదభీష్ట. హంస సంసదభీష్ట. హంస సంసదభీష్ట విహార హేతువై. అది హంస సంసదభీష్ట విహార హేతువై. అక్కడి పద్యం ఇది నేర్చుకోదగిన పద్యం. మస్తకంలోంచి, పుస్తకంలోంచి మస్తకంలో ఉంచుకోదగిన పద్యం. హంస సంసదభీష్ట హంస సంసదభీష్ట విహార హేతువై. బహూదక హృదయమై. బహూదక హృదయమై. ఇది ఆ తటాకం చూశాడు ఈయన. ఆ తటాకాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఒక మంచి తటాకం చూశాడు. ఆ తటాకం నిండా పువ్వున్నాయి. ఏవి? కమల. ఆ కమలములు మంచి పుప్పొళ్ళతో ఉన్నాయి. ఆ పుప్పొళ్ళకి గాలికి ఇచ్చేసి మొత్తం అంతా ఆ తటాకం చుట్టూ పుప్పొడి రాలింది. దానికోసం తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అని ఉంటున్నాయి. ఈయనకి అది వేడుక కనిపించింది. ఎందుకంటే ఈయనకి దాహమేస్తాం, పైగా నిర్మానుష్యంగా ఉంది. సరే, ఇక్కడ చూస్తుంది. కాబట్టి హంస సంసదభీష్ట హంస సంసదభీష్ట హంస సంసదభీష్ట విహార హేతు వై. వై కింద ఉంది కదమ్మా, రెండో లైన్లో ఉంది కదా, అది హంస సంసదభీష్ట విహార హేతు వై. బహూదక హృదయమై. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వై ఉంది కదా అక్కడ. ఇక్కడ ఎలా అవుతుందంటే వా పా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పాప వా రావాలి. ఇప్పుడు యతి ప్రాసలు బహూదక లేదా వై. అది హృదయమై. చూసా, అప్రతర్క్యమగుచు. ఇది ఏమి పద్యం అండి? అప్రతర్క్యమగుచు. తర్క్య అయిపోయింది, రెండో లైన్. అప్రతర్క్యమగుచు. తర్వాత అద్వంద్వమై. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసు గోచరం. అతర్క్యం చాలా బాగుంది. అద్వంద్వమై. పంకజాకరంబు పొలిచే. పంకజాకరంబు పొలిచే. బ్రహ్మంబు తెరుగున. బ్రహ్మంబు తెరుగున. పూర్ణమగుచు. ఇది ఒక పరబ్రహ్మ స్వరూపంలాగా కనిపించింది ఆయన. పంకజాకరము అంటే కొలనం, తటాక. ఇది ఒక విధంగా తటాకముతో చెప్పచ్చు. ఇంకొక విధంగా కేవలం పరబ్రహ్మ స్వరూపంగా అర్థం చెప్పచ్చు. ఎలాగంటే
చెప్తున్నారు వినండి. హంస సంసదభీష్ట హంస సంసదభీష్ట. మీరు చక్కగా నేర్చుకోండి. హంస నాకు వచ్చేసింది, మీరు అబద్ధం కూడా నేను చెప్తాను. నాకు రాదు, ఆవిడ నేర్పింది, ఆవిడ అలా చదివింది కాబట్టి నాకు వచ్చింది. హంస సంసదభీష్ట విహార హేతువై బహూదక హృద్యమై అప్రతర్క్యమగుచు అద్వంద్వమై పంకజాకరము పులిచే బ్రహ్మంబు తెరగున పూర్ణమగుచు. దీనికి రెండు అర్థాలు, మళ్ళీ ఇంకొకసారి పద్యం చెప్తున్నాను. హంస సంసదభీష్ట విహార హేతువై, రెండు బహూదక హృద్యమై, మూడోది అప్రతర్క్యమగుచు, నాలుగోది అద్వంద్వమై. 4 లక్షణాలు ఉన్నాయి. అద్వంద్వమై పంకజాకరము కొల్చె బ్రహ్మము తెరగున పూర్ణమగుచు. ఇప్పుడు పంకజాకరం అంటే తొడాకు, ఇది పూర్ణముగా ఉంది, అంటే చాలా కొలను నిండుగా ఉంది. ఆ తటాకము నిండుగా ఉంది అంటే మీరు 1-2 మెట్లు వంగానే కరెక్ట్ గా నీళ్లు తాగుతుంది అన్నమాట. ఇంకా పడ అసలు 1 మెట్టు కూడా తాగక్కల ఇంతగా. ఇప్పుడు మన పరబ్రహ్మతత్వంలో ఉన్నటువంటి వాడు కూడా పూర్ణముగా ఉంటారు. చాలా చక్కటి పద్యం రాశారండి మహానుభావుడు. రుజ్జటి విందాం. అమ్మ చెప్పమ్మ. హంస సంసదభీష్ట అంటే హంస అంటే హంస అంటే హంసలు, హంసల యొక్క అమ్మ హంసద్. సంసద్ అంటే సమూహములు, అంటే హంసల యొక్క సమూహము, గుంపు. సంసద అభీష్టమై అంటే వాళ్ళకి ప్రియమై, అంటే దాని నిండా హంసల గుంపులు ఉన్నాయి. ఈ తటాకంలో హంసలు ఎక్కడ ఉంటాయంటే ప్యూర్ వాటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాయి. హంస సంసదభీష్టమై విహార హేతువగుచు. అది ఇప్పుడు మనం ఎక్కడ విహారం చేస్తాం, మనకి మనసుకు నచ్చిన చోట కదా. వాళ్ళకి అది ఆ ప్రదేశం చాలా చక్కగా ఉంది కాబట్టి అక్కడ హంసలు విహారం చేస్తున్నాయి. ఎలాగా? చాలా సంతోషంగా చేస్తున్నాయి. వాళ్ళు ఆ విహారాలు సాగిస్తున్నాయి హంసలు హాయిగా. బహూదక హృద్యమై, పైగా ఏంటంటే అక్కడ బహూదక, బహు అంటే ఎక్కువైనటువంటి, ఉదకం అంటే జలముతో నిండిపోయి, హృద్యమై అంటే చాలా ఆనందంగా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా నదులు కానీ తటాకాలు చూడండి, చక్కగా పూర్ణంగా ఉంటే మనకెంతో తెలియని ఆనందం కలుగుతుంది. అదే ఇప్పుడు కొన్నిసార్లు మనం వెళ్తూ ఉంటాం ఈ ట్రైన్లో వాటిలో చూస్తే అక్కడక్కడ నీళ్లు ఉంటాయి, మనకి ఎంతో బాధ కలుగుతుంది. ఇప్పుడు మీకు కలుగుతుంది కానీ నాకు తెలియదు ఏమిట్రా ఇలా అయిపోయింది. గంగా నది ఇప్పుడు చాలా పొంగుతుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దామని ఉంది నాకు. అలాగే ఇప్పుడు చూడాలి, కరెక్ట్గా 2-3 మెట్లు కూడా దిగక్కలేదు, అలా ఉంది. నేను ఒకసారి వెళ్ళినప్పుడు అలాగే ఉంది. మహా అయితే ఒక 3 మెట్లు అంతే, బాగుంది. కాబట్టి ఇక్కడ బహూదక హృద్యమై చాలా మంచి ఉదకములతో, హృద్యమై అంటే ఆనందము కలిగిస్తుంది. హంస సంసదభీష్టమై విహారహేతువు బహూదక హృద్యమై. ఇంకోటి ఎలా ఉంది, అప్రతర్క్యమగుచు. అలా ఉందంటే అది అప్రతర్క్యము. తర్క్యం అంటే తర్కించగలిగింది, మనం ఊహించలేదు.
అసలు దాని పరిమాణం ఎంత ఉందంటే ఇప్పుడు చూడండి, అది అసలు తటాకమే కనిపిస్తుంది. ఇప్పుడు అందుకే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ అని పిలిచారు దాన్ని. ఎందుకని అది దాదాపు ఇంకా చెప్పాలంటే ఒక 40 to 50% ఆఫ్ హుస్సేన్ సాగర్ వాజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్. అక్కడ వరకు ఎందుకని మన సరూర్ నగర్ వాళ్ళు నాకు తెలిసే దాన్ని ఆక్యుపై చేశారు. అంటే అది అలా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎంత పరిణామం ఉందో ఆ పరిణామాన్ని నువ్వు ఊహించలేవు, తర్క్యం ఊహించలేవు, అప్రతర్క్యమై. రెండోది ఏంటి? అద్వంద్వమై. అద్వంద్వమై అంటే ఇటువంటి చెరువు ఇంకోటి లేదు. ఇప్పుడు నువ్వు దీన్ని ఇంకో దాంతో నువ్వు పోల్చలేవు. ఇప్పుడు కొన్ని ఉంటాయి ప్రపంచంలో, వాటితో నువ్వు పోల్చలేవు. ఇప్పుడు మీరు సూర్యుడిని దేంతో పోలుస్తారు చెప్పండి? ప్రపంచంలో ఒక్కటే ఉన్నటువంటి దాని ముందర డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలని తెలిసింది నాకు. నిన్న ఎవరో చెప్పారు, అంత పూర్వం నాకు తెలియదు. ఇప్పుడు ఎర్త్, సన్, మూన్ దే ఆర్ యునిక్. కాబట్టి ఇప్పుడు అద్వంద్వమై అటువంటిది ఇంకోటి లేదు. అది ఎలా ఉందయ్యా? పూర్ణమగుచు తటాకం నిండా నీళ్లు. ఈ పంకజాకరం ఒప్పే ఎలా ఉందంటే బ్రహ్మములాగా ఉంది. అంటే బ్రహ్మము కూడా ఈ లక్షణాలు ఉండాలి. ఏమేమి లక్షణాలు ఉండాలి? మొదటి లక్షణం ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి రావాలి. హంస హంస సంసద్ అభీష్టమై. హంస అంటే ఎవరంటే, ఇప్పుడు మనము ఎప్పుడైనా మహానుభావుల గురించి చెప్పాడు, శ్రీమత్ పరమహంస పరిపురాజకాచార్యవర్య. పరమహంసలు, మహానుభావుల్ని హంసలు అని పిలుస్తారు వాళ్ళు. అది కదండి రామకృష్ణ పరమహంస అంటే వాళ్ళు హంసలు లాంటి వాళ్ళు. అంటే కేవలము వాళ్ళు రెండు ఉంటే మంచి ఉన్న చోటే ఉంటారు. రెండు, వాళ్ళు పాలని గురించి నీళ్లు వదిలేస్తారు. అంటే మంచిని తీసుకుంటారు, చెడుని వదిలేస్తారు. అందుకని వాళ్ళని హంస అని. అంతేనా? కాదు. హంస అంటే సూర్యుడు. సూర్యుడు లాగా ప్రకాశవంతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు హంస కాదు. ఇంకొక హంస అంటే మన శరీరములో మీకు ఒక అన్నమయ్య కీర్తన ఉంటుందని, ఒక హంస అలా నడిచింది, ఒక హంస ఇలా వెళ్ళింది అని పివి శ్రీనివాస్ గారు బాగుంటుంది. మంచి వేదాంత అర్థం. మన శరీరములో హంస అని ఉంది. హంస మంత్రం ఉందండి. మన మహాన్యాసంలో చెప్తాం, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంసను గురించి తెలుసుకోవటమే అసలు ఆత్మయోగం. అటువంటి హంస సంసత్ అంటే అటువంటి వాళ్ళకి అభీష్టమై వాళ్ళు కోరుకుంటారు. ఏమిటది? అటువంటి వాళ్ళకి కోరుకున్నారు. అటువంటి వాళ్ళు మాత్రమే విహరిస్తూ ఉంటారు. ఎక్కడ విహరిస్తారయ్యా వీళ్ళు? అదిగో మానస సరోవరము, హిమవత్ పర్వత ప్రాంతాల్లో విహరిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇది ఉంది, ఏది? నీతి చంద్రిక. ఆ నీతి చంద్రికలో పాపం ఈయన చిన్నయ్య సూరి ఆ నాలుగు కాదు, ఇంకా పళ్ళు 5: మిత్ర లాభము, మిత్ర భేదము, విగ్రహము, సంధి, లబ్ధ ప్రణాశనం అనేటువంటి 5 కలిపి నీతి చంద్రిక అని పిలిచారు సంస్కృతం. వాటిని తెలుగులో తెనిగించారు. ఎవరు? చెన్నై. మిత్ర లాభం రాశారు, మిత్ర భేదం రాశారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. అందుకని ఆ తర్వాత ఏం చేశారు ఈయన? కందుకూరి వీరేశలింగం పంతులు, కొక్కొండ వెంకటరత్నం పంతులు గారని వీళ్ళిద్దరూ కూడా రాశారు. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రాసింది చాలా గ్రాంథం. అసలు కందుకూరి వీరేశలింగం పంతులు రాసింది చాలా గ్రాంధికంగా ఉంటుంది. ఇక కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రాసింది అయితే అది మనకు నోరు కూడా తిరగదు, మనం తిరగాల్సి. అందులో ఆయన ఒక మాట రాస్తారు. ఏంటంటే ఆ కథ ఇలా స్టార్ట్ అవుతుంది. అనంతరం మా నరేంద్రందరు అమందానంద కందలతో హృదయానందరై విష్ణు శర్మం గని దేవా సావకంబకు విశేషం పనుల అంతరలాభము మిత్రభేదనము వెనంగని కడుంగడు సంతోషి.
మాకు విగ్రహము కూడా అనుగ్రహించమన్నా ఆ విష్ణు శర్మ ఇట్లా అని చెప్పి ఆ కథ ఎలా ప్రారంభమవుతుందంటే ఒకానొకప్పుడు 2 ద్వీపాలు ఉన్నాయి, జంబూ ద్వీపం అని కర్పూర ద్వీపం. మనది జంబూ ద్వీపం. మన జంబూ ద్వీపానికి రాజు ఎవరంటే నెమలి, అందుకే మన పక్షి నెమలి. అలాగే ఇంకొక ద్వీపం ఉంది కర్పూర ద్వీపం. ఆ కర్పూర ద్వీపానికి రాజు ఎవరంటే హంస. ఒకప్పుడు ఏం జరిగిందంటే ఈ కర్పూర ద్వీపంలో హంస రాజుగా ఉండగా ఆ రాజు కొలువులో ఒక కొంగ ఉండేది, దీర్ఘముఖుడు. ఆ కొంగ పేరు. ఆ దీర్ఘముఖుడు దేశాటనం కోసం వెళ్తాడు. వెళ్ళి ఎక్కడికి వస్తాడు? వెళ్ళి జంబూ ద్వీపానికి వచ్చాడు. జంబూ ద్వీపానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ జంబూ ద్వీపంలో వాళ్ళు ఆ విదేశీయులుగా గమనించి వానికి సత్కారం చేసి ఏముందా బాగుందా చక్కగా చేసేడు. అక్కడతో బాగానే ఉంది. వాళ్ళు అడిగిన ప్రశ్న ఒక లఫూడు ప్రశ్న, ఒక దరిద్ర ప్రశ్న. మీ రాజు గొప్పవాడా మా రాజు గొప్పవాడా, మీ దేశం గొప్పదా మా దేశం గొప్పదా? అప్పుడు ఈయన ఏం చేయాలి? కొంచెం లౌక్యంగా, అయ్యా ఏ దేశానికి ఆ దేశమే గొప్ప, ఏ రాజుకి ఆ రాజు గొప్ప అని ఏదో లౌక్యంగా చెప్పి వచ్చారు. కానీ ఈయన అలా చేయలే. మీద ఈ చూడండి ఎలా ఉన్నాయి ఆ రాజు, ఒళ్ళంతా కళ్ళే. అదే మా రాజు అని హంస చక్కగా తెల్లగా ఉంది. మీ దేశం ఉంది జంబూ ద్వీపం. జంబూ అంటే నేరేడుగా నల్లగా ఉంది. మాది కర్పూర ద్వీపం. కర్పూరం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది అని 2 నానా కోతలు కూర్చొచ్చారు. దాంతో వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది. అదే అసలు విగ్రహం అంటే. విగ్రహం అంటే యుద్ధము అని అర్థం. అందుకని ఆ కథ ఇలా ప్రారంభమవుతుంది. అప్పుడు ఈయన ఒక రాశారు, కరెక్ట్గా ఇప్పుడు రాసినట్టే ఒక శ్లేషతో ఒక వచనం రాశారు. ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఆ పరమహంస మంచిది, ఇది పుట్టి వినండి. ఆ పరమహంసావతం చూడండి, ఆచర చేయించి నైజతేజం వెల్లకడల వెలంక నైజతేజం వెల్లకడల వెలంక ఒక్కనాడు సూర్యు పూర్వ పర్వత శృంగం అలంకరించిన అనంతరం నిజాప్తద్విజనకర పరివేష్టితుండై రాజయోగంబు మెరగ పొండరీకాధములతో కాజునుండై నిండు కొలువు ఉండా. ఇక్కడ వరకు 2 అర్థాలు వస్తాయి. ఆ అర్థాలు చెప్తాను. ఆ పరమహంసావతం చూడండి, ఆశలు జయించి నైజతేజం వెల్లకడల వెంక ఒక్కనాడు సూర్యుడు పూర్వ పర్వత శృంగం అలంకరించిన అనంతరం నిజాప్తద్విజనకర పరివేష్టితుండై రాజయోగము మరయ పుండరీకాసముల సుఖాసునుండై నిండు కొలువిండకతీయ మాసములకు మన్ను తీశాంతర మరలి మరలి అర్నించిన దీర్ఘముకుండను వాకముకుండు వాకిట నిలిచి ప్రతి హార్ల రాక ఎరిగించి పుచ్చి సముచిత ప్రకారము కొలుచి రాజునకు వెనమిద కాతుండై సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించిన రాజును సాదరాహ్లాద మీద నిరీక్షణ దుపులతో అతన్ని వీక్షించి రమ్ము కూర్చుండమని దాపున్నాయి అతనికి ఇట్లని. ఇది ఆ వాక్యం. ఈ వాక్యం నేను 1979-80లో నేర్చుకున్నాను. అప్పుడు మాకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్. ఇవాళకి కూడా గుర్తుండడానికి కారణం ఏంటంటే అప్పుడు మాకు చెప్పినటువంటి మా నాన్నగారు. ఇప్పుడు నేను ఇవాళ చెప్పింది మీకు ఇవాళ గుర్తుంటారా? దానికి కారణం మీరు కాదు, నేను సరిగ్గా చెప్పలేకపోతా. ఇప్పుడు ఇందులో చూడండి, ఆ పరమహంస అవతంసుండు అంటే నీకు రాజు ఇది కదా, హంస కదా. పరమహంస అవతంసుండు అంటే హంసల్లో కల్లా గొప్పవాడైనటువంటి నిజ తేజం అంటే రాజయోగ రాజ టీవీ వరంగా నిజాప్త ద్విజనికర పరివేష్టుండై అంటే ఆయన ఆప్తులకు ద్విజులు అంటే పక్షులు. ఆ పక్షులు ఆయన చుట్టూ ఉండంగా ఒక్కడు సూర్యుడు పూర్వపర్వత స్వర్గం మలిచిన ఒకరోజు సూర్యోదయం పొద్దున రాజయోగము మరి రాజ టీవీ బయటపడడంగా ఇలా ఉన్నాడు పుండరీకాసనమున అంటే సింహాసనంలో. ఇప్పుడు మీరు ఇదే పరమహంస అంటే రామకృష్ణ పరమహంస అనుకోండి, లేకపోతే ఒక మంచి యోగికి ఆలోచించదు. ఆశల జయించి అని అక్కడ. ఆశ అంటే దిక్కు. ఆయన అన్ని దిక్కులు జయించి తన టీవీ వెలబడేటట్టు తన చుట్టూ ఆయన సైన్యం అంతా పక్షులేగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇదేం కూర్చోండి, ఆ పరమహంసావతంసుడు అంటే ఇక్కడ ఈ సంసారంలో గొప్పవాడు. ఆశలు జయించి అంటే ఇక్కడ ఆశ అంటే కోరికలు జయించి నిజాప్త ద్విజులు కన్నా ఆయన ఆప్తుల యొక్క ద్విజులు అంటే ఇక్కడ బ్రాహ్మణులు. ఆయన చుట్టూ బ్రాహ్మణులు వేదవేత్తలైన బ్రాహ్మణులు ఉండంగా ఒక రోజున పుండరీకాసనం అంటే పద్మాసనంలో కూర్చొని ఉన్నారు.
అని రాయించు ఇక్కడ. అలాగే ఇక్కడ హంస సంసద్ అభీష్టమై అంటే అటువంటి పరివ్రాజకులు కోరుకునేటువంటి పైగా ఇంకోటి ఏంటి విహారం మగుచు అంటే వాళ్ళకి విహారమునకు కారణమైనటువంటిది. రెండోది ఏంటంటే ఇక్కడ బహూదక హృదయమై. బహూదక అంటే ఇక్కడ విన్నంటే సన్యాసుల్లో అనేక మంది సన్యాసులు ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళది ఏకదండి త్రిదండి అని మనం చెప్తున్నాం. బహూదకులు అని ఒక సన్యాసుల్లో ఒక వర్గం ఉంది. బహూదకులు అని ఒక సన్యాసుల్లో ఒక వర్గం అది. అంటే వీళ్ళందరూ కలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పట్టుకునే దండామును బట్టి వాళ్ళు దేన్ని ప్రతిపాదిస్తున్నారో మనం చెప్పదు. అంటే ద్వంద్వమా, నిర్ద్వంద్వమా, లేకపోతే అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా, ఏది చెప్తున్నారో చెప్పదు. కాబట్టి బహూదకులు అనేటువంటి ఒక విధమైనటువంటి సంసారుల ఈ సన్యాసులు చేత పరివేషితమై హృద్యమై అప్రతర్క్యమై. అప్రతర్క్యం అంటే నువ్వు ఊహింతరా అని చెప్పచ్చు. ఇక నువ్వు దాన్ని తర్కము చేయకూడదు. వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానసం. గురుపాదములు అవాంగ్మానస భోజనం. అది ఆ అప్రతర్క్యం. నువ్వు దానికి తర్కించడం. అతర్క్యం అంటే నువ్వు తర్కించాలంటే నీకు ఎంతో కొంత ఊహ ఉండాలి కదండి. అంటే హైపోథెటికల్. నీకు అసలు అంటే ఇట్ ఈస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. నువ్వు బియాండ్ యువర్ ఇమాజినేషన్ నువ్వు ఏం తర్కిస్తావు? నీకంటూ ఒక ఊహ దొరికితే ఆ ఊహను ఆధారంగా చేసుకుని నువ్వు ముందరికి వెళ్ళచ్చు, పైకి వెళ్ళచ్చు. అసలు నీకు ఊహే దొరకట్లా ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నీకు అసలు ఊహ దొరకట్లా. నీకు ఊహే దొరకకపోతే ఇంకా నువ్వు ఊహించేది ఏముంది ఇక్కడ? అప్రతర్క్యం అనమాట. అందుకే ఎప్పుడూ కూడా మనము ఈ దీంట్లో విషయంలో అండి అసలు తర్కించకూడదు. గురువుగారు చెప్పారు చేసేది. గురుగారు ఇలా చేయొచ్చా? పైగా మన మండలము మనకి తెలిసిన పద్ధతులు చేయండి. గురువుగారు ఆ హేతుపాత్ర తీర్థం ఇవ్వచ్చు అంటారా? నువ్వు ఇవ్వద్దురా, నేను ఇస్తున్నా, నీకేంటి ప్రాబ్లము? అందుకని ఇది అప్రతర్క్యం. గుర్తుపెట్టుకోండి బాగా. ఎప్పుడైతే మీరు తర్కించడం ప్రారంభిస్తారో మిమ్మల్ని మీరు కిందకి లాక్కుంటున్నారు. అప్రతర్క్యమై అంటే అద్వంద్వం అంటే ఇది రెండోది లేదు అంటే అద్వైతం. అద్వంద్వం. బ్రహ్మం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది? ఏకం సత్ విప్రా బహుదా బదవదంతి. ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యమనే విప్రులు అంటే వేదవేత్తల విప్రులు అనేక విధములుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక లెసన్ ఉందనుకోండి, ఇప్పుడు ఇదే తేటగతి పద్యం తీసుకోండి, దీని అర్థం ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను వాడిన పదములు ఏది వాడకుండా చెప్పవచ్చు మహానుభావులైన గరికపాటి వారి. అదే మీరు సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఒక మహానుభావుడికి, ఆ పరమ యోగి ఆయనకి ఇచ్చారనుకోండి, ఆయన కూడా దీనికి అర్థం చెప్పారు. ఉన్నది ఒకటే సత్యం, కానీ దాన్ని రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు తీసుకున్నానంటే, మీరు మొదట ఆయన తీసుకున్నాను అనుకో, ఆయన దాన్ని ఏం చేస్తారు? దాన్ని సామాజిక పరంగా అన్వయిస్తూ చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి సింగంబాగడితో తిక్కన గారు అర్జునుడు వచ్చాడు ఎక్కడికి? యుద్ధం చేయడానికి. ఎప్పుడు? మన విరాట పర్వంలో అజ్ఞాతవాసం పూర్తి అయిపోయి వచ్చాడు. ఆయన శంఖనాదం చేశాడు, ధనుష్టంకారం చేశాడు. ఇది పట్టి గుర్తుపట్టేశాడు గురువు గారు, వచ్చింది అర్జునుడు అని. అప్పుడు ఆయన పద్యం రాశారు. ఎవరు? తిక్కన గారు. సింగంబాగడితో గుహంతరం పనజేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్చిత యూత రథ మాతంగ స్ఫూర్జిత సింగంబాగడితో గుహంతరం పనజేట్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూత దర్శన సముచక్రౌధమై వచ్చునోచన్ అస్మత్సేనపై వీడే కుంతి సుతమధ్యముండు సమరస్తే మాభిరామాకృతి రాశారు.
ఇప్పుడు ఎలా ఉన్నాడు? సింహంలాగా వచ్చేస్తున్నాడు. ఎవరు? అర్జునుడు. ఇప్పుడు నేను ఈ పద్యం ఎందుకు చెప్పానంటే, ఇదే పద్యాన్ని గరికపాటి వారు ఎలా చెప్పారంటే, హాస్టల్లో చదువుకుని గభాల బయటకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర అనుభవించి చెప్పారు. అసలు అప్పుడు తిక్కన రాసినప్పటికీ అసలు హాస్టల్స్ లేవు, ఈ బంధించడాలు, ఇలా చదువుకోవడాలు. మీరు కావాలంటే మీరు నెట్టింట్లో చూసుకోండి. ఆశ్చర్యపోయిన ఎలా చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, ఆకలి ఉన్నటువంటి సింహము కొన్నాళ్ళు గుహలో బంధింపబడింది. బంధించిన ఒక కోపంగా ఉంది, ఈ లోపల ఆకలిగా ఉంది, పైగా తన్ను బంధించినటువంటి ఏనుగుల గుంపు ఎదుర్కొన్నాం. అప్పుడు ఎంత ఒళ్ళు మండిపోతున్నా సింహం, అలా వచ్చాట. కాబట్టి ఉన్న ఒకటే సత్యాన్ని ఏకం సద్విప్రాబహుదాభవం. కాబట్టి ఉన్న సత్యం ఒకటే, దాన్ని ఎవరు మారుస్తారు అర్థాన్ని? కానీ వాళ్ళ దృక్కోణం, వాళ్ళు చూసేటువంటి దృష్టి మారుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన దృక్కోణమే కరెక్టు అనుకోవటమే అసలు అవే. అలాగే నీ దృక్కోణంలో ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకోళ్ళ దృక్కోణంలో ఫాలో అయ్యేవాళ్ళు ఇంకోళ్ళు. కాబట్టి ఎవరికి వాళ్ళకే నమస్కారం. నీది నువ్వు ఫాలో, ఎదుటి వాళ్ళని వీలైతే గౌరవించు, కనీసం అగౌరవపరచు. కాబట్టి అద్వంద్వమై అది ఇప్పుడు పంకజాకరము కొలిచే. పంకజాకరం అంటే ఇది. ఇప్పుడు బ్రహ్మములో నివసించాలంటే నిత్యము తనలో తనని రమించి తనలో తను ఆత్మ సందర్శనము చేసుకున్నటువంటి వాడు ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఆయన ద్వంద్వాతీతుడై ఉంటాడు, తర్కమునకు దిగడు. ఆయన చుట్టూ ఎప్పుడూ కూడా సన్యాసులు, వేదాంత చర్చలు మాత్రమే జరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పరివ్రాజకులు, వాళ్ళు ఉంటారు. అటువంటి ఇది దాంట్లో కూడా అర్థం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షరము విన్నాం. చెప్పమ్మా, చదవమ్మా. తటాకము బ్రహ్మముతో ఉపమింపబడినది. అది తటాకము బ్రహ్మముతో పోల్చబడినది. చెప్పమ్మా. అంటే పంకజాకరం. చెప్పమ్మా. తటాకము హంస. తటాకము హంస అంచల యొక్క విహార హేతువు. అది తటాకం ఎటువంటి మామూలు తటాకంలో తీసుకున్నాం. హంసములు ఎక్కడైతే విహరించారో దానికి కారణమైంది. అందుకని హంసలు విహరించాలంటే నీళ్లు ఉండాలి, ఆ నీళ్లు స్వచ్ఛమై ఉండాలి. ఈ తటాకం అలాగే ఉంది. బ్రహ్మము హంస అంటే బ్రహ్మములు సన్యాసులకు ఉండేటువంటి కూడా పేరు. అదేదో బిరుదు కాదు, అది వాళ్ళకి అలా వచ్చింది. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య అని చెప్తూ ఉంటాం మనం. కాబట్టి హంస అంటే సన్యాసి విశేషము. అది విహారహేతు అంటే సన్యాసులు విహరించడానికి కారణము. ఏమిటి సన్యాసులు విహరించడానికి కారణము? అదిగో బ్రహ్మములు అందరూ. ఇంకేమీ ఉండదు వాళ్ళకి, ఇంకా వాళ్ళు దేన్ని ఉంచారు. ప్రతి దాంట్లోనే బ్రహ్మం చూస్తారు. ఇప్పుడు అందుకే మీరు దత్తాత్రేయుడి చరిత్ర చదవని ఊరికే మనం చదివేస్తాం. గురువారం నుంచి బుధవారం సప్తాహం. ఇప్పుడు సప్తాహం చేయక్కర్లేదురా, అందులో చూసుకో. ఆయన చివరికి ఆకాశం నుంచి నేర్చుకున్నాడు, నీళ్ళ దగ్గర నుంచి, వేష దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అంటే ప్రతి వాళ్ళ దగ్గర నుంచి, మోక్షం దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆత్మను రాయి పెట్టి క్వాలితేటప్పటికి అది నీకు తీయని పడింది. నిజంగా ఒకడు నువ్వు అసలు ఆ మాట విన్న తర్వాత ఆత్మహత్య చేసుకోవాల్సినంత మాట అన్న అవసరం వచ్చినప్పుడు నువ్వు వాడికి మామిడి పండు లాంటి తీయని సలహా ఇవ్వాలి, లేదా వాడికి సలహా. అది అసలు ఏది అపకారిక ఉపకారం. వాడు ఒక రాయి పెట్టి కొడితే, నువ్వు 2 రాళ్ళు పెట్టి కొడితే నీలో ఉన్న సహనం యాదేవి సర్వదేవి శాంతి రూపేణ ఎందుకు వస్తుంది? వాడు ఒకటన్నా, నువ్వు 2 అన్నావు, ఇంకెందుకు? తటాకము బహుదక అంటే అధిక అంటే తటాకం ఎప్పుడు కూడా బాగా ఉదకముతో నిండిబడి ఉంటుంది. ఇక్కడ బహూదకం అంటే బహూదకం అనేటువంటి ఒక విధమైన
సన్యాసుల తెగ. ఇప్పుడు మీకు చెప్పాక సన్యాసుల్లో అనేక రకాలు ఉంటారు. వీళ్ళకి సన్యాసుల్లో రకరకాలు ఉంటారు. ఇప్పుడు మీకు అందుకే చెప్పాను, ఏకదండి, త్రిదండి. మళ్ళీ ఇక్కడ మనకు కూడా కొన్ని అటువంటి బహూదకులు అనేటువంటి ఒక తెగ. తటాకము, అప్రతర్క్యము, తటాకము, అప్రతర్క్యం అంటే నిరాకారం. ఇప్పుడు దానికి ఆకారం ఏముంటుంది? ఇప్పుడు సన్యాసుల పట్ల, ఈ హంసల పట్ల అప్రతర్క్యం అంటే ఏంటంటే నిరాకారం. బ్రహ్మము అప్రతర్క్యమే కదా. అంటే నువ్వు దాన్ని తర్కించలేవు. ఇలాగండి అలాగండి అని నువ్వు చెప్పలేవు. ఎప్పుడు నువ్వు తర్కం చేయగలుగుతావు దానికి ఆకారం ఉంటే నువ్వు తర్కం చేయవు. రాముడు నీ నోటు వచ్చినప్పుడు పేలొచ్చు. ఏమండి రాముడు అబద్ధం ఆడాడే నిజమేనా? ఎందుకని దశరథుడు వెళ్ళిపోతుంటే ఆ సుమంతుడు అడిగాడు, ఏమన్నా నన్ను రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఆగమంటున్నాడు, ఏం చెప్పాడు? అప్పుడు రాముడు చెప్పాడు, ఈ రథ చక్రముల సవ్వడిలో ఆ శబ్దంలో నువ్వు పిలిచింది నాకు వినపడలేదు భో అని చెప్పని చెప్పాడు. అంటే అబద్ధం ఆడమని చెప్పాడుగా. ఇప్పుడు అవుతున్నాడండి. మనకి ఇదో లక్ష్యం ఉంటుందండి. నేను పెద్దవాడు చేత ఏదో తప్పు చేయించి వాడే చేశాడు, నేను చేస్తే ఏంటి? రాముడికి ఎన్నో మంచి లక్షణాలు, అవి ఏమన్నా మాట్లాడతాడు, ఏమన్నా చూడండి. అది ఎవరన్నా డౌట్ అడుగుతాడు, అడగడు. అలాగే సీతమ్మ, హనుమంతుడు లంకను కాల్ చేశాడు. కాల్ చేసేటప్పటికీ వాళ్ళు వచ్చి అడిగారు, ఎవరు నువ్వు, నీతో ఒక కోతి మాట్లాడింది ఎవరు వాళ్ళు అంటే సీతమ్మంది. మీరు రాక్షసులు, రాక్షసులుగా తెలుసు, నాకేం తెలుసు పోవాలి. సుందరకాండలో ఉందా మాట. సీతమ్మ మరి చెప్పలేదు, వచ్చిన వాడు ఆంజనేయుడు రామదూత చెప్పలేదు. అయిపోయింది. సీతమ్మ అబద్ధం ఆడింది. మనకి ఎంత ఆనందం వాళ్ళ చేత అబద్ధం. ప్రవచన కదా, అవునమ్మా నిజంగానే అబద్ధం అంటే, అవునండి అంతటి వాళ్ళే అబద్ధం ఆడడం కాలేదు. నువ్వు ఆవిడ ఏ పరిస్థితుల్లో అబద్ధం ఆడింది నీకు అనవసరం. కాంట్ బట్ ఆ పరిస్థితి. నువ్వు ఇప్పుడు అలాగే భారతం తీసుకోండి. ఏమండి కర్పుడు రథం ఎత్తుతుండగా అర్జునుడు కొట్టాడు, తాను ధర్మేనా? కాదు, ధర్మం కాదు. వీడు భీముడు దోడలు నాభి కింద కొట్టాడు, ధర్మం కాదు. మరి దుర్యోధనుడు చేసినటువంటి దీనికి కూడా నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు మన సమాజంలో కొన్నాండి, వాడు ఎన్నో అకృత్యాలు చేశాడు. మరి పోలీసు వాడు ఒళ్ళు మడిపోయి వాడు ఎన్నాను ఎన్కౌంటర్ చేశాడు, తప్ప అంటే మరి వాడు ఎన్కౌంటర్ వాడు చేసిన అకృత్యాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదా మనం? తర్వాత అద్వంద్వము అంటే రెండోది లేనిది, అద్వైతము. ఇది ఇక్కడ తటాకానికి వచ్చేటప్పుడు ఏంటంటే అంత పెద్దది, అంత లోతైనది, అంత మనోహరమైనది. అంటే అంత మనోహరమైంది, లేదా అన్ని పద్మములు గలది, అన్ని హంసలు గలది, అంత లోతైనది, అంత వెడల్పైనది, అంత వృద్ధ్యమైంది, ఇంకోటి లేదు. ఈ హంసలకు వచ్చేటప్పటికి అద్వంతం అంటే వాళ్ళకి ద్వంద్వం లేదు. ద్వంద్వం లేదంటే వాళ్ళకి నువ్వు వాళ్ళని తిట్టు, వాళ్ళేం చెల్లించరు. వాళ్ళని పొగడు, వాళ్ళేం పొంగిపోరు. రమణ మనుషులు ఉన్నారు అని మనకు తెలిసిన ఆధునిక ఇది. రమణ మహర్షి నాయనా నువ్వు గొప్పవాడు ఏది ఇంకోసారి చెప్పండి అని అన్నాడు. ఆయన ఎప్పుడన్నా చెప్పించలేదే. ఆయన దాంట్లో ఒకసారి దొంగలు ఆయన కొట్టారు. అమర్నాడు వాళ్ళ శిష్యులు వచ్చి, ఏంటండి గురువుగారు ఇలా మీరు కొట్టారు, గట్టిగా చెప్పారు, మాట వేసి మేము వచ్చేవాళ్ళం అంటే, ఏముందైనా మీరు పూలతో కొడతారు, వాళ్ళు కాలువలతో కొడతారు. మీరు అనగలరా చెప్పండి? మీరు ఆ మాట అనగలరా? మీరంటే నేను నాతో మనం ఆ మాట అనగలరా? ఖచ్చితంగా అన్నాం. మనం ఏమనుకుంటాం, వాడండి ఇక వాడికి విశేషణాలు పెడతాం మనం. ఆ నీచుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దౌర్భాగ్యుడు కొట్టేడండి, వాడి చేతులు పెరిగిపోను, వాడి వేగిపోను. ఇక నువ్వు ఇలా అలా కాదు నాయన, నువ్వు రకరకాలుగా తిట్టేస్తావు.
నీకు అక్షరంతో ఈ దీంట్లో తెలుసు. పూర్ణము పూర్ణము తరంగ ధ్వని చేత మ్రోగును. అది పూర్ణం అంటే పరంగ ధ్వని చేత మోగినది ఒకటి. ఇక్కడ పూర్ణం అంటే ఏంటి? అంతటా వ్యాపించు. అది అంతా వ్యాపించినటువంటి. ఇంతేకాదు పూర్ణకాముడు అని పిలుస్తారు. పూర్ణకాముడు అంటే అన్ని కోరికలు నెరవేరినాడు. ప్రపంచంలో ఎవ్వడు లేడు, గుర్తుపెట్టుకో. అన్ని కోరికలు నెరవేరినాడు ప్రపంచంలో ఎవ్వడు లేడు. పూర్ణకాముడు నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావు? అసలు కోరికలు లేని స్థితిలో ఉన్నప్పుడు. కోరికలు నువ్వు అనుకుంటా కోరికలు తీర్చేవు కొద్ది నీకు ఇంకోటి పుడుతుంది, ఇంకోటి పుడుతుంది, మళ్ళీ మళ్ళీ పుడతాయి. అసలు కోరికలు లేని స్థితికి వచ్చేటప్పటికీ నువ్వు కోరిక అప్పుడే అటువంటి వాడే పూర్ణుడు. అటువంటి వాడే పూర్ణుడు, మహానుభావుడు. అది చెప్పు. స్వాశ్రయ విహత కర్మంబుల ప్రధానుండగు. మళ్ళీ చెప్తున్నాను. ఆశ్రయ స్వాశ్రయ విహత కర్మంబులం ప్రధానుండగు కుటీచకుండును కర్మంబు ఉపసర్జనంబు చేసి జ్ఞాన ప్రధానుండగు బహూదుండును కేవల జ్ఞానాభ్యాస నిష్ఠుండగు హంసుండును ప్రాప్తం వైన పరబ్రహ్మ తత్వంబు గల నిష్క్రియుండును అను సన్యాసి చతుర్విధ వృత్తులను. అది చతుర్విధ వృత్తులు 4 ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. స్వాశ్రయ విహత కర్మంబుల ప్రధానుండగు కుటీచకుడి అంటే స్వాశ్రయము అంటే తను ఏ ఆశ్రయములో ఉన్నాడో. స్వాశ్రయం అంటే మనకి 4 ఆశ్రమం ఉన్నాయి. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసులు అంటే స్వాశ్రయం. తను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ స్వాశ్రమ విహత కర్మంబులు అంటే అటువంటి కర్మములను వదిలిపెట్టేసి ఆయన కుటీచకుడు అంటే బ్రహ్మచర్య ఆ కర్మములు వదిలిపెట్టేసి అలా కూర్చుంటాడు. అదొక పద్ధతి. రెండోది ఏంటంటే కర్మంబు ఉపసర్జనంబు చేసి జ్ఞాన ప్రధానుండగు బహూదుడు అంటే ఆయన అంటే కర్మములను వదిలేసి కేవలం ఉపసర్జ. ఈ విషయాన్ని మనము ఒక ప్రముఖ ప్రవచనకర్తకి బాగా చెవులో రింగుటోనుగా పెట్టాలి. ఎందుకు నేను అంటున్నానంటే ఆయన ఏం చెప్తున్నారు, మీరు ఎందుకంటే ఊరికే తీర్థయాత్రలు చేస్తారు, మీరు ఎందుకు చేస్తారు? జ్ఞానం ముఖ్యం. ఒరే నీకు జ్ఞానం ముఖ్యం కరెక్టే, కానీ ఆ జ్ఞానం ఎలా వస్తుంది? నీకు ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఉన్నట్టుండి నువ్వు ఏ చార్మినార్లోనూ కిలోల్లోనూ 2 కిలోకి 10 రూపాయలు చొప్పున అమ్మట్లే కదా. నీకు నేను చెప్పంగానే వచ్చేది జ్ఞానం అయితే మనం ఎన్ని ప్రవచనకర్తలు చెప్తున్నాను. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యన నేను ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణకి వెళ్ళాను. ఆ పర్వత ప్రదక్షిణలో మొట్టమొదటి కృష్ణానది స్నానం చేస్తాను. అక్కడైతే పాపం వాళ్ళు మైకు పెట్టి చెప్తున్నారు. షాంపూలు సబ్బులు అమ్మిన వారిని కఠినముగా శిక్షింపబడను. కరెక్ట్ గా దాని కిందే కూర్చొని అమ్ముతున్నాడు. దాని కిందే ఆ మైక్ కిందే వాడకూడదు. వాడు శుభ్రంగా చెప్పినంత మాత్రం ఇప్పుడు మరి వాడు చెప్తూనే ఉన్నాడు కానీ నీకు సహజంగా రావాలి. ఎందుకని దీన్ని పాడు చేయకూడదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు చూడండి, గంగండి అప్ప అని వాడు ఎంత మెలికలిపి తిరిగిపోతాడు. వాడు అంత మెలికలు తిరిగిపోతాడు. మరి గంగని అలా తయారు చేసిన వాడెవడు? మనం కదా. మీరు వెళ్ళండి, అక్కడ అన్ని వేప పొలాలు లేదు కృష్ణానది చెప్తున్నాను. వేప పొలాలు వాళ్ళు అక్కడే కొన్ని కనీసం ఒక లోటా తీసుకుని నీళ్లు తెచ్చుకుని కొంచెం దూరంగా వెళ్ళి కడుక్కోడు. వాడు పడ్డాడు.
ఆ పక్కనే మనం సరిగ్గా ప్రధానం. మరి ఏం చేస్తాం? ఈ ప్రవాహానికి దొరలేదు అనుకోవడం వెళ్ళిపోవడం. ఎందుకంటే వాళ్ళతో మనం కొట్లాడలేదు కదా. ఎలా కొట్లాడితే నువ్వు ఒక్కడి వరకే ప్రధానం చేసావు, అటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. పోనీ నువ్వెందుకు కొట్లాడ పైన చెప్తున్నారుగా. కాబట్టి జ్ఞాన ప్రధానమై కర్మలను వదిలేసినటువంటి వాడు బహూదకుడు. అదంత తేలిగ్గా వచ్చేటువంటి విషయం కాదు. ఒకటి, నీకు పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అభ్యాస యోగయుక్తైన చేతసానాన్యగామిన అభ్యాసం బాగా ఉండాలి. అది వచ్చే వరకు నువ్వు ఈ తీర్థయాత్రలు కానీ, ఈ పురాణ కాలక్షేపం కానీ, ఇటువంటి కానీ చెయ్యక తప్పదు. నువ్వు ఇంకా చెప్పాలంటే నువ్వు పంపింపు చెయ్యి, అక్కడ దాన్ని పాడు చేయకని చెప్పు. నువ్వు అసలు మాన్యమంటే ఎట్లా ఉంటుంది? మనం వెళ్ళి పాడు చేయదు. అది తర్వాత కేవల జ్ఞానాభ్యాస కేవల జ్ఞానాభ్యాసం. ఆయన ఏం చేస్తాడు? ఈ కర్మలు వదిలిపెట్టేయడం ఇవన్నీ లేదు. జ్ఞానమును మాత్రమే అభ్యాసం చేసేటువంటి వాడిని హంసుడు. ఆయన్ని హంస అని పిలవాలి. అంతే తప్పితే మీకు ఏదో నచ్చింది కదా అని రేపు నాకు కూడా హంస బిరుదిస్తానంటే అసహ్యంగా ఉంటుంది. అది పిలిపించుకోవడానికి నాకు, అనడానికి మీకు కూడా అసహ్యం అనిపించాలి. ఎక్కడ ఉంది? జ్ఞానాభ్యాసం చేస్తే, కేవలం జ్ఞానాభ్యాసం, అప్పుడు ఆయన్ని హంస అని పిలవాలి. జ్ఞానం నువ్వు అభ్యసించావనుకో, నువ్వు అది ఎటువంటిదంటే ఆ జ్ఞానం వచ్చేటప్పటికి ఈ బిందాక మీకు చెప్పింది ఉండాలి, కనీసం అద్వంతం ఉండాలి. అప్పుడు నువ్వు ఈ లాభ నష్టాలు సుఖ దుఃఖాలకి అతీతులు అయి ఉండాలి. ఉన్నావు మనం? మీరు నన్ను మెచ్చుకోండి, నా మొహం చాటంతో. ఏం గురుగారు ఒక పద్యం గంట సేపు చెప్తారు, చెప్పిందే చెప్పి అనండి. నేనేం చేశాను అని మూతి 1.5 కిలోమీటర్ ముందరకు వస్తుంది. ఇంకా నీ జ్ఞానం ఎక్కడ ఏడిచింది? నీకంటే మీరు నన్ను అంటున్నారు అన్నమాట. నేను మీలో ప్రవేశించి నేను ఇంకా చెప్పాలంటే ఇంకో జ్ఞానం వీళ్ళకుంది. ఎందుకని? నా చేత మాటలు పడి కూడా వాళ్ళు నా చేత చదవడానికి వస్తున్నారు. తర్వాత ప్రాప్తమైన పరబ్రహ్మంబు తత్వంబు గల అది అంటే పరబ్రహ్మ తత్వాన్ని పొంది అప్పుడు ఏ పని చేయడు. బాగుంది. ఏ పని అంటే పని ఎగ్గొట్టి కూర్చున్న వాడిని మీరు పరబ్రహ్మతత్వం నిష్క్రియుడును వాణ్ణి అనేటువంటి 4 రకాలైన శత్రుత. అది తర్వాత అద్వంద్వం అంటే ఏంటంటే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. అద్వంద్వం అంటే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. ప్రపంచంలో ఉన్నది ఒకటే, ఏకమేవ అద్వితీయం, రెండోది లేదు. ఇక ద్వితీయం అదొకటే, అదే బ్రహ్మ, అదే అహం బ్రహ్మ అస్మి. నువ్వు 2 లేవు, 2గా ఉన్నాయి. అహము బ్రహ్మ 2గా ఉన్నాయి, కానీ ఇది 2 అదే అని నువ్వు తెలుసుకో. తత్వం అసి. ఇంకా నేను అనే భావన నీకు ఉంది కాబట్టి అసి అని అనిపిస్తుంది. నువ్వు ఉన్నావు, ఏది అదే అంటే అక్కడ 2గా నీకు ఉంది కాబట్టి అది నువ్వు అని చెప్తున్నావు. 2 అయిపోయిన తర్వాత ఉండడము లేదు, ఉన్నావు లేదు, ఉన్నాను లేదు. అదే అయమాత్మ బ్రహ్మ అయిపోయింది. ఇక్కడ 2 ఉన్నట్టు ఉన్నాయి, అందుకే నువ్వు అని తెలిసింది. నువ్వు అని తెలిసిన తర్వాత ఇక్కడ నువ్వు ఉన్నావు అనే మాట ఎందుకు వచ్చింది? ఉన్నావు అంటే అక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు అంటే ఇంకోటి ఉంది అక్కడ. ఇది మొదటి స్టేజ్ అన్నమాట. తర్వాత చక్కటి చాలా మంచి పద్యం అండి. ఇది మీరు పుస్తకం నుంచి మస్తకంలో పెట్టుకోదగిన పద్యం. కాబట్టి అక్కడి పద్యం అండి. హంస సంసదభీష్ట విహార హేతువై బహూదక హృద్యమై
అప్రతర్క్యమగుచు అద్వంద్వమై పంకజాగరము కొలిచే బ్రహ్మంబు తెరగున పూర్ణమగుచు. అంటే ఇటు ఇటు పరబ్రహ్మకి అర్థం చెప్పచ్చు, ఇటు ఈ మామూలు ఆయన చూసిన కొలానికి కూడా ఈ అర్థం చెప్పచ్చు. అక్కడి తేటకి ఇది పద్యం. అదే తర్వాత కంద పద్యం. అసలు ఇక్కడే ఈయన జీవితం మారిపోయింది. ఈయన జీవితం మారిపోయింది. ఇది ఈ తటాకం దగ్గర ఆగిపోయింది కూడా ఈయన ప్రయాణం. ఇక దాదాపు ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చేసింది. పోయే పరిస్థితి ఉంది యువకుడు. సరే ఇక్కడే అసలు మొత్తం ట్విస్ట్, అసలు ట్విస్ట్ జరిగింది. చెప్పండి. తమ్ముల రజో వికారము. ఇది ఇంకోటి చెప్పారు. తమ్ముల రజో వికారము. క్రమ్మెడు వాసనలు దళముగా నెగెడు. క్రమ్మెడు వాసనలు దళముగా నెగడేవు. దళముగా దళముగా నెసంగెడు. దళముగా నెసంగెడు. కోశమ్ములు ఊర్ములు చెలగగా తమ్మి కొలను భవము పోలే తద్దయును. భవము పోలే తద్దము. ఇప్పుడు ఇది కూడా ద్వంద్వ శ్లేష. ఇది కూడా శ్లేష. రెండు అర్థాలు ఉన్నాయి. ఇందాక ఇది ఎలా ఉంది? ఇది బ్రహ్మములాగా ఉంది. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అది భవము అంటే పుట్టుక జావుట, సంసారం లాగా కనిపిస్తుంది. నిజంగా దూరిచెటికి ఆ శతకోటి, ఏది మా కన్నప్ప చెప్పినట్టు ఆయన పాద పద్మములకు శతకోటి నమస్కారాలు సమర్పించిన తప్ప. ఎందుకంటే ఒక్కదాన్ని రెండు విభిన్నమైన వస్తువులు అయితే బ్రహ్మముతో పోల్చింది నువ్వు భవంతో ఎలా పోల్చావు? ఈ రెండు విభిన్నం. అక్కడ ఉన్న వస్తువు ఒకటే. ఏమిటది? పంకజాకరం, కొలను. ఇది కూడా శ్లేష. ఈ ఒక్క పద్యం నేర్చుకుని ఆపేద్దాం వాటి. అమ్మ చెప్పు. తమ్ముల రజో వికారము. తమ్ముల రజో వికారము. తమ్ములు అంటే తమ్మి అంటే పద్యం. తమ్ముల యొక్క రజో వికారము అంటే పుప్పొడి యొక్క వికారం, ఆ పుప్పొడి వాసన. ఇది ఒక అర్థం. తర్వాత తమ్ముల రజో వికారము అంటే అది ఏంటంటే వాడి తమ్ముళ్ళు ఉన్నారు. వీడు చెప్పిన మాట ఇంటలా. వాడు రజో నేను వాడి మీద యుద్ధం చేస్తాను, నేను చేస్తాను. ఒరే వద్దురా, ఊరుకోరా అంటున్నారు. వాళ్ళ యొక్క రజో సాత్వికంగా లేరు తమ్ముళ్ళు. వాళ్ళు రజోగుణంతో ఉన్నారు. ఈ రజోగుణం వాళ్ళు ఏం చేస్తారు? మాటికి కొట్లాటకి, చీటికి మాటి కొట్లాటలు, ఇటువంటి వాటికి వెళ్తూ ఉంటారు. మేము వాడి కూడా మేము గొప్ప, వాడు వాడు నన్ను ఇంత మాట్లాడతాడు, వాడు గొప్ప అని అనుకుంటాడు. ఎదటి వాడిని తక్కువ చేస్తూ ఉంటాడు, వాదమునికి వెళ్తూ ఉంటాడు. అటువంటి తమ్ముళ్ళు కలిగినటువంటి వాడు. ఇక్కడ రజోగుణము యొక్క మారుపాటునని రజసాధ్యార్థలే రజస్యాధ్యార్థలే గుణే రజః పరాగే అంటే సంసార పక్షులు ఏం చెప్పారంటే చెప్పమ్మా. రజోగుణం అనుజుల యొక్క రజోగుణం అంటే ఇంకోటి ఏంటంటే ఇది ఏంటి? మేము ఆత్మాశయం అన్నమాట. మేము స్వాతిశయం గొప్ప అని చెప్పుకోవాలి. అది ఆ స్వాతిశయం కలిగినటువంటి వాళ్ళకి ఈ రజోగుణం. తర్వాత క్రమ్మెడు వాసనలు. ఈ ఇప్పుడు రజను అంటే ఏంటంటే ఒక పుప్పొడి నుంచి వచ్చినటువంటి పొడిని రజము అంటారు. అందుకని రజను ఇప్పుడు దీపావళి ఇప్పుడు రజను ఉంటాయి. ఆ పుప్పొడి
ఆ పుప్పొడి నుంచి వచ్చినటువంటి రజను ఇట్లా ఎప్పుడైతే గాలికి అటు ఇటు జరిగిందో క్రమ్మెడు వాసనలు, అంటే ఆ వాసన దాని చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. అని ఇంగ్లీష్లో చెప్పాలంటే ద ఫ్రాగ్రెన్స్ విల్ బి సఫ్యూజ్. ఫ్రాగ్రెన్స్ అంటే దాని సువాసన. ద ఫ్రాగ్రెన్స్ విల్ బి సఫ్యూజ్. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను మల్లెపూలు పెట్టాను. మల్లెపూలు నేను ఇక్కడ నానవచ్చు, నేను ఇక్కడ నానవచ్చు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాని నుంచి వచ్చేటువంటి గాలి మనకు అది ఎక్కడుందో చెప్పేస్తుంది. అవునా కదా? మల్లెపూలు కావచ్చు, ఈ దాని పేరేంటి, ఈ పనస, ముఖ్యంగా మంచి మంచి వాసన. అరటి పళ్ళు నువ్వు అలా కనిపెట్టలేకపోవచ్చు. మామిడి పళ్ళు, పనస, మల్లెపూలు ఇవి నువ్వు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. కాబట్టి ఆ రజస్సు ఇలా బాగా వికారం రావడం వల్ల నీకు అది కనబడుతుంది. క్రమ్మెడు వాసన, పద్మ యొక్క గంధములు. అది ఇటు మన తమ్ముళ్ళ పక్షంలో ఏంటంటే అతిశయించడి వాసన అంటే సంసారం. ఈ రజోగుణ మూలంగా ఏం జరుగుతుంది? ఇంకా వీడు కూరుకుపోతూ ఉంటాడు. నేను గొప్ప పాజిటివ్, వాడికి ఒక కలర్ టీ ఉంటుంది, నాకు 2 ఉండాలి, నాకు రూమ్ కోట్ ఉండాలి. ఈ దీంట్లో ఏం జరుగుతుంది? నువ్వు ఎక్కువగా సంపాదించాలి, వాడితో పోటీ పడాలి. ఇప్పుడు మీరు స్కూల్లో చూడండి, మనం ఒక విధంగా రజోగుణమే నేర్పుతున్నాం. మీ అన్నయ్యకి 100కి 100 వచ్చింది, నీకు రావాలి. వీడికి రజోగుణం అలవాటు అయిపోతుంది. అందుకేనండి స్టూడెంట్ లెవెల్లో ఎప్పుడు కంపారిజన్ చాలా బ్యాడ్ హ్యాబిట్. వాడు అలా చదువుతున్నాడు, వీడు దాని నువ్వు చదువుకో అని చెప్పంతే, ఇంకోడిని చూపించవద్దు. దీనికి అనేకమైన ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇప్పటికే 8 కాబట్టి నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను టీచర్ గా నేను అనుభవించాను కాబట్టి. దళముగా నెసగడు కోశములు. దళముగా నెసగడు కోశలు. దళములు అంటే ఇక్కడ ఆకులు, కోశములు అంటే దీనికి కొన్ని కోశములు, మొగ్గ ముందర అది ఏం జరుగుతుంది? ఆకు మొగ్గగా తయారు, ఆ మొక్క పువ్వుగా పరిపిస్తుంది. దట్టముగా ఉన్నటువంటి మొగ్గ తటాకం. ఇక్కడ ఎలా ఉంది? దళముగా కోశము అంటే ధనకోశం. బాగా రజోగుణం వచ్చిందంటే వాడికంటే మనకి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నీకు ఉదాహరణకి నీకు సొంత ఇల్లు ఉంది, నీకు ఒక కారు ఉంది, మీ పిల్లలు ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, కైనా నీకు సంతోషం ఉండదు. చూడండి, మీరు చాలా మంది వాడి పిల్లలు అమెరికాలో ఉన్నారు, సరే పోనీ నీ పిల్లలు కూడా అమెరికాలో, కానీ వాడి పిల్లలు కూడా 3 కార్లు ఉన్నాయి. ఏదో ఒకటి నీకు, సపోజ్ నీకు 30 కార్లు ఉన్నాయి, వాడికి పేరుంది, వాడికి ఫలానా ఆయన వెళ్ళి మీకు ఒక మాట, అలాగ మంచి మాట చెప్పాలి. శంకరనారాయణ గారు మీకు తెలిసే ఉంటుంది. మీకు ఎవరికైనా తెలుసా శంకరనారాయణ గారు? సరే, తెలిస్తే చెప్పండి, ఆయన గురించి నేను ఆఖరిలో చెప్తాను. ఈయనకి ఒక చిన్న ఇది ఉంది, చెప్పండి. కాబట్టి దళముగా ఇప్పుడు వాడికి పేరుంది అంటే అది నీకు కావాలి. అది కాదు, అంతకంటే అంతకు మించి అంటారు, అది కావాలి. ఈ దరిద్రమే పోవాలి. మనకి పోతుంటారా? పోదు. వాడి కంటే మనకు పూజ దగ్గర పోవట్లేదండి. వాడు ఎక్కడో ఇక్కడ దూరం వెళ్తాడు. ఏంటి, వాడు 3 పూలు వేసాడా, నేనైతే 4 పూలు వేస్తాను. వాడి పూలు ఆ చేతితో వేసింది నువ్వేగా. సపోజ్ నేను కొనుక్కొచ్చానండి, నేను కొనుక్కొచ్చిన పూలు నువ్వు వేసావు అంటే ఇప్పుడు భగవంతుడు నువ్వు వేసాడు కాబట్టి నీకే పుణ్యం వేస్తాడు. వాడికి తెలియదా? నాకుంది కానీ డిఫెక్టివ్ వేసాడు, భగవంతుడికి లేదుగా. కొంచెం మనకు సహనం ఉన్నా చాలా విషయాలు మనం అసలు we will never enter into an argument or discussion with anybody. ఎవరితోనూ మనం అసలు అతర్క్యం అంటారు. సంసారంలో స్మృతి హేతువులు అనుభవజన్యములకు, అది స్మృతి హేతువులు అనుభవజన్యములకు ఆత్మవృత్తి గుణవేదములు
ఇది అంటే ఏమిటంటే మనకి ఓ విధంగా జ్ఞాపకాలు ఇచ్చాడు. ఆ రోజున వాడు నన్నండి అయిపోయింది 8 రోజులు, ఈ రోజున వీడండి అది. తర్వాత కోశములు కోశ కోశ కుడ్మలే అర్ధ సంచయే. కుడ్మలే అర్ధ సంచయే అంటే బాగా డబ్బు కొనడానికి కోశము అంటారు. తర్వాత ఊర్ములు చలగంగా. ఊర్ములు చలగంగా అంటే తటాక పక్షంలో ఊర్ములు అనగా కెరటములను కెరటములు గొప్పగా తటాక. అంటే బాగా నిండగా ఉన్నాయి, అందులోంచి కెరటాలు. భంగస్థరంగా ఊర్మిర్వా. అది భంగస్థలంగా ఊర్మిర్వా అంటే కెరటములు చలిగిన ఏది తటాక. మన దాంట్లో ఏంటి షడూర్ములు అని మనకు ఉన్నాయి. బుభుక్ష పిపాస. ఏమిటయ్యా షడూర్ములు అంటే? ఒకటి చెప్పమ్మా. బుభుక్ష పిపాస పిపాస శోకము శోకం మోహము మోహం జర జర మృత్యువు మృత్యు అని షడూర్ములు గొప్పగా అని సంసార పక్షం. బుభుక్ష అంటే ఆకలి ఆకలి ఆకలి. పిపాస 2 పిపాస దప్పిక. 3 శోకం. ఎదటివాడికి ఉందని ఒక లోకం, మనకి లేదని ఇంకోటి. ఉంటే వాడికి ఉన్నంత లేదని ఇంకోటి శోకం. ఇంకా వాడికి ఉన్నంత ఉంటే వాడికంటే ఎక్కువ లేదని శోకం. ఈ ఏడుపు నీకు ఉండాలే గాని ఎంత ఉన్నా వాడికంటే ఎక్కువ ఉన్నా ఏడుస్తావు. భవిష్యత్తులో వాడు నీ అంత అవుతాడేమో అని దానికి కూడా నువ్వు ఏడిచావు చెప్తాడు. ఇప్పుడు నీకు 100 కోట్లు ఉన్నాయి, వాడికి ఒకే కోటి ఉంది. భవిష్యత్తులో మా మనవాడు వచ్చేటప్పటికి వాడికి కూడా 100 కోట్లు వస్తాయి. దానికి కూడా ఏడిస్తే నువ్వు ఏం చేయలేవు. నీకు ఏడిచే లక్షణమే ఉండాలే గాని ఇక నువ్వు దేనికైనా చక్కగా ఏడతావు. దానికి మనకి ఎవరికి వీ నీడ్ నో ట్రైనింగ్. నెక్స్ట్ శోకము. 4వది మోహము. దీని గురించి చెప్పేది ఏముంది? జర ముసలితనం. నువ్వు వద్దనుకున్నా అది వచ్చేస్తుంది, దొంగ ముసలి అది ఇది. నెక్స్ట్ వచ్చేసేది ఏంటి? మృత్యు. ఇందులో నువ్వు ఏది తప్పించుకోలేదు. చెప్పండి, ఈ షడూర్ములో నువ్వు ఏది తప్పించుకోగలవు? ఆకలి నుంచి తప్పించుకోగలవా? దాహం నుంచి తప్పించుకోగలవా? శోకం నుంచి తప్పించుకోగలవా? మోహం నుంచి తప్పించుకోగలవా? జర ముసలితనం నుంచి తప్పించుకోగలవా? మృత్యు నుంచి తప్పించుకోగలవు. కాబట్టి షడూర్ములు ఇవన్నీ పుట్టుక. భవం అంటే పుట్టుక చావడం మధ్యలో. తర్వాత తమ్మి కొలను. తమ్మి కొలను అంటే ఆ పద్మములు బాగా ఉన్నటువంటి కలము భవములాగా కనిపిస్తోంది. ఇందాక ఇదే కొలను బ్రహ్మములాగా కనిపిస్తుంది. ఇదే కొలను ఇప్పుడు సంసార సాగరంలాగా కనిపిస్తుంది. ఏమి దొరిచేటి గారండి చూడండి. ఒకే కొలను, అక్కడ ఉన్నది వస్తువులే మారలేదు, అవే పద్మములు. ఆ దృష్టి చూసారా? ఇప్పటికైనా మీరు చూడండి, మన దృష్టిని బట్టి ఎదటి వాడు మంచి చెడులు మీకు కనిపిస్తాయి. ప్రపంచంలో ఎవడు మంచి కాదు, ఎవడు చెడు కాదు. నువ్వు మంచిగా చూస్తే అది నీకు మంచే కనిపిస్తుంది, నువ్వు చెడుగా చూస్తే అది చెడుగానే కనిపిస్తుంది. ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకో. నీకు చెడు ఉంది, ఒకరి మీద అభిప్రాయం, అంతే. వాడు ఏం మాట్లాడినా నీకు చెడుగానే కనిపిస్తుంది. నీకు అది మంచి ఉంది అభిప్రాయం, వాడు ఏం మాట్లాడినా మంచిగానే కనిపిస్తుంది. ఎరా నీకేమన్నా మెంటలా అన్నాను అనుకో, నీకు వాడి మీద మంచి అభిప్రాయం ఉందనుకో, నన్ను ఎంత చక్కగా చేశారు కానీ నన్ను చదువుగా నీకు మెంటలా అన్నాడు. అదే నీకు ఆయన బాగాలేదు, నీకు అన్నీ తెలియదు, ఏమన్నా అలా అంటావు. ఇది నీ లోపమే కానీ ఎదటి వాళ్ళలో లోపము. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. 2 పద్యాలు కూడా మస్తకంలో ఉంచుకుని బాగుపడే యోగం ఉన్నటువంటి వాళ్ళకి బాగుపరిచేటువంటి పద్యాలు. బాగుపడే యోగం కూడా ఉండాలండి. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, చెప్పినంత మాత్రం జ్ఞానం వచ్చేస్తుందండి. చెప్పిన వాడికి రాదు, చెప్పబడిన వాడికి రాదు. బాగా కూడా గుర్తుపెట్టుకోండి. చెప్పితేనే జ్ఞానం వచ్చేస్తే ఇంతమంది ప్రవచనకర్తలు చెప్పిన జ్ఞానాన్ని ఈ పాటికి అందరూ పరమహంస పరివ్రాజకాచార్యులు కాకపోయినా కనీసం పరమహంసలు అయిపోవాలి. అయ్యామా? మనం పరమ హింసలం అయ్యాం.
అక్కడ విన్నంతసేపు వింటూనే ఉంటాం. అక్కడ విన్నంతసేపు కాదు, నువ్వు వింటూ ఉండగా ఎవడో ఇట్లా కొంచెం ఎట్లడే వస్తారే సరే ఇంత బాగా చెప్పారు, ఎవరితో కొట్టాలి కొడుతురా ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఈయన ఈ లోపల వాడు ఎవడో తగిలాడు, తగిలాడు పాపం. ఆ తగిలినప్పుడు ఏదో కొంచెం నీకు దెబ్బతాను అని ఇక్కడ వీడితో కొట్టాలి. ఇక్కడ నువ్వు ఇక్కడేమో చక్కగా అద్వందము అందరం ఆ బ్రహ్మగీడ జనని, ఆ బ్రహ్మగీడ కూడా మరి వీటి జనని నీ జనని ఒకలాగే. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అదే బ్రహ్మం వాళ్ళు కూడా ఉంది. అయిపోయింది. ఇది వరకు చెప్పేటంత వరకు బాగుంటుంది, వినంత వరకు బాగుంటుంది. అనుభవంలో వచ్చేటప్పటికి మరుక్షణం ఎక్కువసేపు అక్కల్లా, నెక్స్ట్ మినిట్ చాలు. కారణం మనకి ఎదటి వాడి మీద ఉన్న అభిప్రాయం ప్రకారమే వాళ్ళు మనకి కనిపిస్తారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐ కెన్ సైట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, కానీ అది అసందర్భం కాబట్టి చెప్పలేదు. కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్తాను. నీకు వాడి మీద ఏదో కొంచెం అపనమ్మకం ఉంది, ఫినిష్ అప్పుడు అయిపోయింది. అది కాబట్టి ఉండాల్సింది ఏంటంటే నమ్మకం. ఒకప్పుడు ఒక సీరియల్ వచ్చేది, నమ్మకం 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 అని. అది మహాదేవ్ చెప్పండి. రూపమా గ్రాపయామి దీపం ధ్యాన ధూపదీపానంతరం దాజవన సర్వ నైవేద్యం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఉపానాయ స్వాహా ఓం యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా దేవాయ రామ్ భూల జర్వణానందరం దాజమన్యం సమర్పయామి మంగళ మహానిరాజన దీపం ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదావన హృదా వేదన జే నిజద భక్కుదుపవేళగను కొనగల్గే బ్రహ్మ విద్యో హృదయం ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానందరం దాజమణిం సమర్పయామి నమస్కరోమి. హర నమో పార్వతీ పతయే హర హర మహాదేవ. ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి నీరాజనానందరం దాజమణి ఓం బాలాంబిగే చ వైద్యే చ భవరోగహరీశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మృత్యుంజయ రుద్రాయ నీలకంఠ అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ప్రాణక్లేశనాశాయ భవరోగహరాయ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ తే నమః. శాంబరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः ధనాन्तు జీవేమ శరదాం శతం.
మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు పరివార కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమంజలి మహాదేవ మహాదేవ మహాదేవ్ మాస్టరు మహాదేవ శాస్త్రి గారు ప్రవచనం మొదట్లో మీరు కాశీ దగ్గర గయా అని ఏదో చెప్పబోయారు సార్. అప్పుడు ఫోన్ వచ్చింది. అది గయ అంటే కాశీ దగ్గర గయ కాదు, నాభి గయ. ఇప్పుడు నిన్న మీకు చెప్పాను, ఈయన వెళ్ళిన దారి పిఠాపురం దగ్గర ఈయన మధుర దగ్గర నుంచి వరకు చవ్వందేశ్వరుడు, జంబుకేశ్వరుడు, గణేశ్వరుడు అని చెప్పి గోకర్ణము, పురుషోత్తము, ధనేశ్వరం, తర్వాత గయ అన్నారు. గయ తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళారంటే కాశీ చూపించారు. మనం అనుకుంటే గయ అనుకుంటే ఆ గయ అనుకుంటారేమో అని చెప్పేసి ఈ గయ ఇది విరజా నది దగ్గర విరజామాత ఉంది, ఆ గయ ఒరిస్సా. అక్కడి నుంచి ఈయన కాశీ వచ్చారు. అది ఆ గయ. అయ్యా మీకు శంకరనారాయణ గారు తెలుసా? శంకరనారాయణ డిక్షనరీ తెలుసు సార్. మహాదేవ్ చెప్పండి సార్. చెప్తాను ఆఖరిలో వీళ్ళు ఎవరన్నా చెప్తారేమో అని. సార్ మహాదేవ్ నాయన కేక్యూ. శంకరనారాయణ గారు తెలుసా నీకు? తెలుసు సార్. మహాదేవ్ తల్లి శ్రీలలిత మహాదేవ్. సరే, శంకరనారాయణ గారు ఎవరంటే ఆయనకి హాస్య బ్రహ్మ అని బిరుదుంది. ఆయన ఈ మన దాంట్లో ఎప్పుడు కూడా అష్టావధానం దాంట్లో అప్రస్తుత ప్రసంగాన్ని ఆయన ఎక్కువగా తీసుకుంటారు. ఆయన ఏం మాట్లాడినా చాలా హాస్యంగా మాట్లాడతారు. ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు, ఈ హాస్యం పుస్తకాలు చాలా బాగుంటాయి. అలాగే 2002లో త్రిగుళ్ళ రాధాకృష్ణమూర్తి గారి చేత నిర్మింపబడిన అష్టావధానంలో ఆయన అప్రస్తుత ప్రసంగం నేను ప్రత్యక్షంగా వెళ్ళాను. మొన్న వెరీ రీసెంట్ గా మొన్న ఆదివారం అనుకుంటున్నాను, మా అమ్మాయి ఒక చోట పాట పాడడానికి వెళ్తే ఆయన అతిథిగా వచ్చారు. ఆయన సన్మానం చేశారు మా అమ్మాయికి, తల్లిగాడికి. ఆయన శాల్వా కప్పి చేశారు. ఒక చోట పాట పాడితే అలా బాగా పాడేవమ్మా శంకరనారాయణ గారు అని చెప్పేసి. చాలా ఆయన గురించి కొన్ని పుస్తకాల్లో కూడా ఉంది శంకరనారాయణ గారి గురించి. అప్రస్తుత ప్రసంగం అంటే మీకు కొంచెం ఈ సాహిత్యం దీంతో ఇది ఉంటే ఆయన కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి, మీకు దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి. ఆయన రాసిన కొన్ని పుస్తకాలు చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా చదవండి, చదివితే ఎప్పుడన్నా మనం కొంచెం శోకంలో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు చదివితే కొంచెం నవ్వు వస్తుంది. అష్టావధానంలో ఒక అంశం కదా సార్ అది. అవునండి, అప్రస్తుత ప్రసంగం. అసలు అప్రస్తుత ప్రసంగం మూలంగానే అష్టావధానం రక్తి కడుతుంది. మిగతాదంతా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చెప్తారు, అది పండితులకి మాత్రమే ఆకర్షణీయంగా ఉంటుంది. మిగతా 7 కూడా మామూలు ప్రజలకు కూడా ఆకర్షణీయంగా ఉండేటువంటిది అప్రస్తుత ప్రసంగం మాత్రమే. ఎందుకంటే వచనంలో ఉంటుంది కాబట్టి. పైగా అసలు మామూలు ప్రజలకు కూడా అది ఏదో అడుగుతారు, ఈయన ఏదో చెప్తూ ఉంటాడు, అది సంగతి. అటెన్షన్ పే చేసి వినాలి మాస్టర్. పైగా ఆయన అటెన్షన్ డైవర్ట్ చేయాలి, మనకి కొంచెం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అవును సార్. పైగా ఆయన కరెక్ట్ గా ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటాడో చూసుకుని అప్పుడు ప్రారంభిస్తాడు. ఎప్పుడు ప్రారంభిస్తాడు అప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను, ఇదే శంకరనారాయణ గారి గారు చెప్తాను. ఈ త్రిగుళ్ళ రాధాకృష్ణమూర్తి గారు చేస్తూ ఉంటే, ఏమండి నేను ఒక సామెత వింటాను, ఈ సామెత యొక్క అర్థం అని ఇంకా ఆయన ఏదో చెప్పబోయారు. అప్రస్తుత ప్రసంగంలో వాడిని మాట్లాడేవాళ్ళు, వాడిని ముఖ్యంగా శంకరనారాయణ గారు లాంటి వాళ్ళని కదిపాము, అది తేలిపోయింది, అది వచ్చి మనకి కాబట్టి ఆయన అన్నాడు, అని చెప్పేది శ్రీరంగ నీతులు అని ఏదో చెప్పబోయారు.
అవునండి, మొదటిది నేను చేస్తాను, రెండోది మీరు చేస్తారన్నాడు ఎవరు? రాధాకృష్ణమూర్తి గారు. ఏది ఆయన మీద బాణం ఇట. అవునండి, మొదటిది నేను చేస్తాను, రెండోది మీరు చేస్తారు. అవునండి, మరి రెండోది చేయడానికి కొంచెం ఓపిక బలం ఉండాలి, అందుకని నేను చేయగలుగుతాను. మీకేముంది? చిత్రత ఉండాలి సార్. అది వెంటనే ఏం చేయాలో తెలియక మరి ఇప్పుడు ఈయన సమర్థించుకోవాలా, సమర్థించుకోక్కర్లే. రెండు సమర్థించుకుంటే ఒక ప్రమాదం, సమర్థించుకోకపోతే ఇంకో ప్రమాదం. సమర్థించుకోకపోతే ఒప్పుకున్నట్టు అవుతుంది మాస్టరు. అది కాబట్టి అది బాగుంటుంది. మహాదేవ మహాదేవ గురుగారు, మీ పాదపద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాదపద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, గోకర్ణ అంటే ఇప్పుడు ఆయన ఈయన పేరు సీతనెత్ రామనాసుడు తెచ్చిన లింగం కదా గురుగారు, ఆత్మలింగము కాదా? అది కాదమ్మా, అదైతే ఇక్కడ కర్ణాటకలో ఉంది. ఇది నేను అడిగాను, నేను అక్కడ విజయనగరం వాస్తవ్యులు కూడా అడిగాను, వాళ్ళకు కూడా తెలియదు ఈ శ్రీకూర్మం తర్వాత గోకర్ణం అని. అంటే మీకు తెలుసో తెలీదు కానీ ఒకప్పుడు ఈ పీలర్స్ రాకపోవడం ఒకటి ఉండేది, ఇట్లా ఆల్చిప్ప అని పిలుస్తారు దాన్ని. దాంతో ఈ మామిడి తొక్కులు తీసేవాళ్ళు, దాని పేరు కూడా గోకర్ణం. దాన్ని గోకర్ణం అని పిలుస్తారు, పిలిచేవాళ్ళు. బహుశా అది శాస్త్రి గారు లాంటి వాళ్ళకే కొంచెం తీయడానికి ఉపయోగించేవారు సార్. అది దాన్ని ఆళ్ళు చెప్పారు. కాబట్టి ఆ గోకర్ణం అనేటువంటిది అక్కడ విజయనగర వాస్తవ్యులు కూడా తెలియదు. అడిగాను మొన్న వెళ్ళినప్పుడు, వాళ్ళు కలిశారు, వాళ్ళకి తెలియదు. కర్ణాటకలో ఎక్కడ ఉంది గురుగారు ఆయన లింగము, ఆత్మలింగము తెచ్చి? నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నువ్వు కార్ ఛార్జీలు నువ్వు పెట్టుకొని నేను తీసుకెళ్తాను. ఏం మాట్లాడు చెప్పడం ఎందుకమ్మా, నువ్వు ఒక కారు మాట్లాడుకుందాం, నువ్వు తీసుకెళ్తాను చక్కగా. అలాగే గురుగారు, ఆత్మలింగం చూస్తా ఉంటే సంతోషం కదా. అదే నీకు తప్పకుండా చూపిస్తాను. నువ్వు ఎప్పుడు వెళ్దాం అంటే అప్పుడు వెళ్దాం. సరేనమ్మా? అలాగే గురుగారు. శివకుమార్ ఎందుకు అటనవుతుంది? అదే నువ్వు ఆవిడని కూడా తీసుకెళ్తామని బాధతో అవుతావు.